కొన్ని కపుల్స్ ట్రీట్మెంట్ అన్నీ స్టాప్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అవుతారు న్యాచురల్గా. ఎందుకంటే మీరు ఒకసారి విసుకొచ్చేసి ఈ ట్రీట్మెంట్ అని స్టాప్ చేసేసారు అంటే మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వాలి అవ్వాలి అనే స్ట్రెస్లో ఉండరు. సో ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో స్ట్రెస్ తగ్గింది అంటే స్ట్రెస్ వల్ల ఎక్కువ అయ్యే కార్టిజాల్ హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి. సో ఈ స్ట్రెస్ తగ్గించడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ హార్మోనల్ బ్యాలెన్స్ ఈవెన్ రీప్రొడక్టివ్ హార్మోన్స్ అంటే అండం పెరిగి విడుదల అవ్వడానికి ఏం హార్మోన్స్ కావాలి, క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం కావాలి, ఇవన్నీ నార్మల్ అయిపోతుంది. ఈవెన్ స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ అయ్యే హార్మోన్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి, మీరు టాబ్లెట్స్ ఇన్ని రోజు టాబ్లెట్స్ తీసుకున్నారు. సో కొన్ని పేషెంట్స్ ఈవెన్ 3-4 మంత్స్ టాబ్లెట్స్ వాడినా స్టాప్ చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ మంత్ అయిపోతుంది. ఎందుకంటే మీ స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యి అది బయటకు రావడానికి మినిమం 72 days కావాలి. సో టాబ్లెట్ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఈవెన్ ఎగ్ కూడా ఈ నెల ఎగ్ పెరిగి విడుదలయ్యింది అంటే ఇది మినిమం 4-5 months ముందు నుంచి గ్రోత్ షురు అయి ఉంటుంది. సో ఈ టాబ్లెట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మెయిన్ అంటే మీ స్ట్రెస్ తగ్గిపోయి ఉంటుంది. మళ్ళీ లైఫ్ స్టైల్ కూడా మీరు సేమ్ ఏది ఆరోగ్యకరమైన జీవన శైలి ఫాలో అవ్వరు, అది కూడా కంటిన్యూ అయి ఉంటుంది. కానీ ఇలాగే మిరాకల్ అవుతుంది అని వెయిట్ చేయకండి. ఈ మిరాకల్ అందరికీ అవుతుంది అని ఏం లేదు. కరెక్ట్ టైంలో దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్.